తమిళనాడులో నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. పోరూరులోని అపార్ట్మెంట్లో ఉరివేసుకుంది. శ్రీలంకకు చెందిన సుభాషిణి బెంగళూరు వాసి పిప్పిన్తో వివాహం జరిగింది. షూటింగ్ల కోసం తమిళనాడొచ్చి పోరూరులో ఒంటరిగా ఉంటోంది. టీవీ సీరియల్ కయల్తో పాటు సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్లో వాగ్వాదం జరిగిందని సమాచారం. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు కూడా చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో నటి సుభాష్ని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. కార్తిక్, ప్రియా, నటిగా ఉంటున్నటువంటి సుభాష్ని నిన్న అర్ధరాత్రి ఆత్మహత్య చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. టీవీ సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించినటువంటి ఆమె గత రాత్రి తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతుంది. ఆ సమయంలో గొడవ పడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా నిర్ధారించడం కూడా జరిగింది. శ్రీలంకకు చెందినటువంటి సుభాష్ని గత కొన్నేళ్లుగా కూడా తన భర్తకు దూరంగా కూడా సినిమా షూటింగ్ల కోసం చెన్నైలోనే ఉంటూ వస్తోంది. అక్కడే చిన్న చిన్న షూటింగ్లతో పాటు ఇన్స్టాగ్రామ్ తో పాటు ఎక్కువ ఇతరత్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటోంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా భర్తతో విభేదాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని కారణంగానే తరచూ గొడవలు పడుతున్నట్టుగా కూడా ఆమె సన్నిహితులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే నిన్న అనుకోకుండా నిన్న రాత్రి జరిగినటువంటి వీడియో కాల్ సంభాషణలో కూడా ఇదే రకమైనటువంటి గొడవ కారణంగా ఇద్దరి మధ్య కూడా మాట పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి నటి సుభాష్ని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఆత్మహత్య చేసుకున్నది. దీంతో సకాలంలో పక్కనే ఉన్నటువంటి ఫ్లాట్ వారు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పోరూరు పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకుని పోరూరు పోలీసులు కూడా ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ మేరకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.